ఈ మధ్య శాంతికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. హఠాత్తుగా ఎవరో తట్టి లేపినట్టుగా అర్ధరాత్రి మెలకువ వస్తుంది. పక్కకు తిరిగి చూస్తే భర్త కనిపించడు. అతన్ని వెతుక్కుంటూ వెళితే ఒకరోజు లైబ్రరీ రూమ్లో, మరో రోజు లాన్లో, ఇంకో రోజు సిగరెట్ కాలుస్తూ బాల్కనీలో కనిపిస్తాడు. అతని సిగరెట్లు ఎప్పుడూ లిమిట్గా కాలుస్తాడు. అటువంటిది ఈ మధ్య 5-6 పెట్టెలు కాలుస్తున్నాడు. అశోక్లో ఆ మార్పు ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఇలా సందేహాల మధ్య నలిగిపోయే కంటే భర్త ద్వారానే సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంతలోనే కారణం తనతో చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పేవాడు. తనలో తను ఎందుకు కుమిలిపోతాడు? అనుమానంతో తను మరింత బాధ పెట్టే కంటే సమయం వచ్చినప్పుడు ఆ బాధను భరించలేనప్పుడు ఆయనే చెబుతారు అనుకుంటూ బెడ్రూమ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. తనకు పిల్లలు లేరని ఎవరేమన్నా మమతానురాగాలు పంచి ఇచ్చే ఆయన చాలు నాకు అన్న తృప్తితో జీవితాన్ని శాపంగా కాక వరంగా భావించుకుంటుంది. అటువంటిది ఆ భర్తలోనే ఏదో మార్పు కనిపిస్తే ఆ ఆడదాని అంతరంగం వాయుగుండం పడిన సముద్రంలా కల్లోలితమవుతుంది. ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు, నిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రి డైరీలో వ్రాసుకునే విషయాలేముంటాయి తనకు తెలియకుండా? ఏదీ లేకపోతే ఆ డైరీని అంత జాగ్రత్తగా ఎందుకు దాచుకుంటారు? తన అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే తను ఆ డైరీ చదవాలి. ఆయన్ని అడగటానికి సభ్యత, సంస్కారాలు అడ్డొస్తున్నాయి. తెలియకుండా చదవటానికి డైరీ చేతికందటం లేదు. ఆయనకెప్పుడూ డైరీ వ్రాసే అలవాటుంది, కానీ ఇలా అర్ధరాత్రిళ్ళు ఎవరూ చూడకుండా వ్రాసేవారు కాదు. తన కంటపడుతుందేమోనన్న భయముతోనే తను నిద్రపోయిన తర్వాత డైరీ వ్రాసి ఆ డైరీని జాగ్రత్త చేస్తున్నారన్న విషయం అర్థమైంది. ఆ విషయం శాంతి మనసును ముల్లులా బాధ పెడుతుంది. సాయంత్రం 5 గంటలైంది. శాంతి బీచ్కు కాస్త దూరంగా ప్రశాంతంగా ఉన్న చోట ఇసుకలో ఎగిసిపడే కడలి తరంగాలను చూస్తూ కూర్చుంది. పశ్చిమాకాశం సూర్యుని రాకతో పూచిన తంగేడు వనంలా ఉంది. నీరెండ కాంతిని నింపుకున్న అలలు అందంగా మెరుస్తున్నాయి. దూరముగా కనిపించే పర్వత శ్రేణులు, పచ్చని చెట్లు, ప్రకృతి దృశ్యాలు నయనానందకరంగా ఉన్నాయి. తను, అశోక్ మొదటిసారిగా ఇక్కడే కలుసుకున్నారు. తమ తొలివలపులు పూచే పూల కోసం తపన పడుతూ ఎన్ని కలలు కన్నారు. తనకు కాలేజీలో క్లాసులు పోయినా అశోక్ను కలుసుకోవటానికి వచ్చేది. కొత్తగా విడుదలైన నాగేశ్వరరావు సినిమాకు టికెట్లు బ్లాక్లో కొనుక్కుని సీట్ల నంబర్లు దూరమైతే పక్క సీట్ల వాళ్ళను బ్రతిమాలుకుని ఇద్దరూ పక్కపక్కనే కూర్చునేవారు. అశోక్ చేతులు తన చేతుల మీద, తన తల అతని భుజాల మీద. చివరి సంవత్సరంలో కాలేజీకి వెళ్ళకపోవటం వల్లనే డిగ్రీ రాలేదు. శాంతి మనసు తీయని గతం వైపు పరిగెత్తింది. అశోక్ స్వంత ఊరు విశాఖపట్నమైనా అతని చదువు అంతా మద్రాస్, బెంగుళూరులో చదవటం మూలంగా అతనికి విశాఖలో చెప్పుకోదగిన స్నేహితులు లేరు. శాంతి, నీరజ చిన్ననాటి స్నేహితులు. కాన్వెంట్ చదువు నుంచి కాలేజీ చదువు వరకు కలిసే చదువుకున్నారు. ప్రతిరోజు సాయంకాలం కాలేజీ అయిన తర్వాత స్నేహితురాలు నీరజతతో కలిసి రామకృష్ణ బీచ్కు రావటం అలవాటు. ఎగిసిపడే కెరటాలను చూస్తూ చీకటి పడే వరకు అక్కడే కూర్చుంటారు. సాయంత్రం 5 గంటలైంది. పశ్చిమ దిక్కున నీలిమబ్బులు, తెల్ల మబ్బులు ఆడుకుంటున్నట్టుగా అందంగా ఉన్నాయి. సంధ్యాదేవి తన ప్రయాణానికి సిద్ధమై నల్లని మేలిముసుగు సవరించుకుంటుంది. రోజంతా విధి నిర్వహణలో అలసిపోయి ఇరుకు గదుల్లో కాపురాలు చేసే పెళ్ళైన జంటలు హాయిగా గాలి పీల్చుకోవటానికి, భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోవటానికి బీచ్కొస్తారు. ప్రేమికులు ఇళ్ల దగ్గర కలుసుకోవటానికి వీల్లేక తమ అనురాగాన్ని బహిరంగంగా వ్యక్తం చేసుకోవటానికి అనువైన స్థలమని బీచ్కొస్తారు. ఎగిసిపడే కెరటాలను చూస్తూ ఇసుకలో దొరికే గవ్వలను ఏరుకోవటం చిన్నపిల్లలకు సరదా. అందుకే హుషారుగా పెద్దవాళ్లతో కలిసి వస్తారు. రకరకాల భాషల వాళ్ళు, రంగురంగుల చీరలు కట్టుకున్న వాళ్ళు, ప్రేమికుల చిలిపి చూపులు, పిల్లల బంతి ఆటలు, పెద్దవాళ్ల మాటలు. రామకృష్ణ బీచ్ పెళ్లివారి ఇల్లులా కళకళలాడుతుంది. శాంతి, నీరజ బీచ్లో ఉన్న హోటల్లో ముందు భాగంలో కూర్చున్నారు. ఆ హోటల్ ఎత్తైన ప్రదేశంలో కట్టడం వలన చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు కెరటాల సంగీతం, మెరుపుల అప్పుడప్పుడు కనిపించే లైట్ హౌస్ కాంతి. అక్కడ కూర్చుని రాత్రి వేళల్లో సిటీ వైపు చూస్తే వెలుగుతున్న బల్బుల కాంతిలో నక్షత్ర మండలం నేలకు దిగి వచ్చిందా అన్నంత అందంగా కనిపిస్తుంది విశాఖ. ఎవరిదో నీడ తన మీదకు పడినట్టుగా అనిపించి పక్కకు చూసింది శాంతి.
ఆజానుబాహు 6 అడుగుల ఎత్తు. అస్తమిస్తున్న సూర్యుని కాంతి అతని నీడని శాంతి మీద పరుస్తుంది. దగ్గరగా ఉన్న ఆ స్ఫురద్రూపిని చూస్తూ ఒక్క నిమిషం అతని మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయింది. పసిమి ఛాయ, ధనుస్సులా వంగిన కూరమీసాలు, కళ్లకు రిమ్లెస్ కళ్లద్దాలు. ఆ అద్దాల్లో నుంచి ఎదుటి మనిషి మనసులోకి చొచ్చుకుపోయేలా ఉన్న అతని చూపులు. శాంతి కళ్ళు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. మగవాళ్ళలో ఇంత అందమైన వాళ్ళుంటారా అనుకుంది. నేనిక్కడ కూర్చోవటం మీకు అభ్యంతరమా? మీ ఎదురుగా ఉన్న కుర్చీ తప్ప ఇంకెక్కడా ఖాళీ లేదు. సంస్కారంగా ఉన్న అతని మాటలు అతను అడుగుతున్న తీరును బట్టి కాదనలేకపోయింది. కూర్చోండి అంది. అతను శాంతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికే శాంతి వాళ్ళు టిఫిన్ చేయటం పూర్తయింది. అతను చనువుగా బేరర్ని పిలిచి 3 బాదం బాటిల్స్ తెమ్మని చెప్పాడు. శాంతి చివ్వున తలెత్తి చూసింది. ఏమిటి తన చొరవ? ఇది చొరవ లేక నాగరికతను చాటి చెప్పే ప్రయత్నమా? అతని పెదవుల మీద చిరునవ్వు వెన్నెల కాంతిలా ఉంది. బేరర్ 3 బాటిల్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందున్న టేబుల్ మీద పెట్టాడు. మీరిద్దరూ తీసుకోండి. బాటిల్స్ వాళ్ళ ముందుకు జరుపుతూ అన్నాడు. మీరు తీసుకోండి, మేము టీ తెప్పించుకుంటాం మృదువుగా చెప్పింది శాంతి. ఇది మార్చి నెల, ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో వేడి టీ కంటే చల్లటి డ్రింక్ తీసుకోవడమే మంచిది. తీసుకోండి. అతని సంస్కారానికి మెచ్చుకుంటూ అతను బాధపడతాడేమో అని డ్రింక్ తీసుకోవాలనుకుంది నీరజ. మళ్ళీ శాంతి ఏం గొడవ చేస్తుందో అని ఆ ప్రయత్నం విరమించుకుంది. నాతో కలిసి డ్రింక్ తీసుకోవటం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వేరే టేబుల్ దగ్గరికి వెళతాను. శాంతి గొంతుకు ఏదో అడ్డుపడినట్టుగా ఏం అనలేకపోయింది. ఇతనెవరు? మేమెవరం? పరిచయం లేని వాళ్లకు డ్రింక్స్ తెప్పించటం, తీసుకోండి అని బలవంతం చేయటం. మాతో పరిచయం అయ్యి 3 నిమిషాలు కూడా కాలేదు. ఇతను ఏ రోడ్ సైడ్ రోమియో కాదు కదా. మనిషిని చూస్తుంటే అలా అనిపించటం లేదు. నీరజ శాంతికి ఒక బాటిల్ అందించి తను బాటిల్ తీసుకుని డ్రింక్ తీసుకో అన్నట్టుగా శాంతిని మోచేతితో పొడిచింది. నా పేరు అశోక్. మీకు అభ్యంతరం లేకపోతే మీ పేర్లు చెప్పండి. అతని మాటల్లో ఎక్కడా అసభ్యత అన్నది కనిపించటం లేదు. నా పేరు నీరజ. మా స్నేహితురాలి పేరు శాంతి. ఇద్దరం BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. అతని సంస్కారాన్ని గురించి గొప్పగా ఊహించుకుంటున్న నీరజ అతను అడగని వివరాలను కూడా చెప్పింది. శాంతి పర్సులో నుంచి బిల్లివ్వటానికి పర్సు తీసి డబ్బివ్వబోతుంటే వారించి తనే బిల్లు చెల్లించాడు. చురుక్కున చూసింది శాంతి అతని వైపు. మీ స్నేహితురాలి గారికి కొంచెం కోపం ఎక్కువనుకుంటాను. శాంతి చెక్కిళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ళ మీదుగా వెలుగు జిలుగులు వెరజిమ్ముతున్న చేపపిల్ల లాంటి శాంతి కళ్ళ వైపు చూశాడు. శాంతి చాలా అందంగా ఉంటుంది. కోపం ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తుంది అనుకున్నాడు మనసులో. శాంతి అశోక్ ముఖంలో ఏదో చదవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా పరిశీలనగా చూసింది. దిస్ ఈజ్ టూ మచ్ అంది శాంతి కోపంగా. చిలిపిగా నవ్వుతున్నట్టున్న అతని కళ్ళల్లోకి చూస్తూ అనేసి మనసులో నుంచి బరువు దించుకున్నట్టుగా గాలి పీల్చుకుని వదిలింది. దెబ్బతిన్నట్టుగా చూశాడు అశోక్ తలెత్తి శాంతి వైపు. శాంతి మనసు చివుక్కుమంది. ఎందుకన్నానా అనుకుంది. సారీ, మా శాంతి మాటలకు కోపం తెచ్చుకోకండి. మా శాంతికి కోపం ఎక్కువ. తన కోపానికి ఎదుటి వ్యక్తులు బాధపడతారన్న విషయం కూడా దానికి తెలియదు అంది నీరజ సమాధానపూర్వకంగా. శాంతి చివాలున నీరజ మీద నుంచి చూపు మరల్చి అశోక్ వైపు చూసింది. అతను జేబులో నుంచి కర్చీఫ్ తీసి బాజులు తాగిన పెదవుల్ని సుతారంగా తుడుచుకుని కర్చీఫ్ జేబులో పెట్టుకుని కనుబొమ్మల్ని కొంచెం పైకెత్తి లేపుతూ శాంతి ముఖంలోకి చూశాడు. శాంతి మనసు కోపంతో కొతకొతలాడిపోతుంది. మీరిద్దరూ రోజు సాయంత్రం పూట ఇక్కడికి వస్తారా? మేము వచ్చేది రానిది తెలుసుకోవటం మీకంత ముఖ్యమా? ఒళ్ళు మండిన కోపంతో కటువుగా అంది. ముఖ్యం కాని విషయాలను గురించి నేనస్సలు పట్టించుకోను. నవ్వుతూ అంటున్న అశోక్ వైపు కోపంగా చూస్తూ విసురుగా లేచి నిలబడింది. 4-5 సంవత్సరాల నుంచి రోజు ఇక్కడికి రావటం అలవాటైంది. ఒక్కరోజు రాకపోయినా ఏదో దిగులుగా ఉంటుంది. హాస్యంగా నవ్వుతూ అంది నీరజ. ఇది మరీను అతని కంటే జిడ్డులా కనిపిస్తుంది. దీని వాలకం చూస్తే ఇప్పట్లో లేచేలా కనిపించడం లేదు. అయినా అతనితో మాటలు పెంచుకోవడం ఏమిటి? పైగా నాకు కోపం ఎక్కువని అతనితో సంజాయిషి చెబుతుంది. కూర్చోండి. అతని మాటలకు ముందుకు అడుగేయలేకపోయింది. అతనికి ఎదురుగా కూర్చోలేకపోయింది. నీరజాలే వెళదాం అంటూ అక్కడి నుంచి యువతలకొచ్చింది. నీరజ అతను ఒకేసారి లేచి హోటల్ నుంచి బయటకొచ్చారు. వస్తానండి, గుడ్ నైట్ అంటూ పార్కు గేటు పక్కగా ఉన్న ఫియట్ కారులో కూర్చుని స్టార్ట్ చేశారు. మహానుభావుడికి కారు కూడా ఉంది కాబోలు అనుకుంది శాంతి.
సభ్యత సంస్కారం లేకుండా ఏమిటి శాంతి నీ మాటలు? అతనేమన్నాడని అతని మీద నీకంత కోపం? నోర్ముయ్యి, ఇలాంటి వాళ్ళను నమ్మకూడదు. పరిచయం లేని అతను మనల్ని కావాలని పరిచయం చేసుకుని మీకు కోపం ఎక్కువ, మీ పేరేమిటి అని అడుగుతుంటే తీరికగా కూర్చుని అతనికి సమాధానమిస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఇలాంటి వాళ్ళే అందమైన అమ్మాయిలకు వలలు విసిరి మోసం చేసేది. నీకు మనుషుల్ని అంచనా వేయటం చేత కాదు. మనసుకు ప్రతిబింబాలైన కళ్ళని చూసి ఆ మనిషి ఎటువంటి వాడో తెలుసుకోవచ్చు. అతనంత సంస్కారంగా మాట్లాడుతుంటే తారాచువ్వలా ఒకటే చిటపటలు. అతడు నిన్ను గురించి ఏమనుకుంటాడు? అతనేమనుకుంటే నాకేం? అసలు అతనెవరు, నేనెవరిని? నీలా అతిగా వాగటం నాకు చేత కాదు. అంతేకాదు, అతిగా మాట్లాడే వాళ్ళంటే నాకింత అసహ్యమో. నీకు నచ్చేవాళ్ళు, నువ్వు మెచ్చేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ కనిపించరు. ఏమిటి, ముక్కు మొహం తెలియని అతన్ని వెనకేసుకొచ్చి నన్ను విమర్శిస్తున్నావా? శాంతి మనసు మహామెత్తన. ఆ విషయం నాకు తెలుసు. నేనేదో దాన్ని తక్కువ చేశానని బాధపడుతూ నా మీద విరుచుకుపడుతుంది. మళ్ళీ నన్ను కసురుకున్నందుకు బాధపడుతుంది. ఇలాంటి సున్నితమైన మనసున్న వాళ్లతో చాలా ప్రమాదం. సంతోషం వచ్చినా భరించలేరు, ఏమాత్రం బాధ కలిగినా సహించలేరు అనుకున్న నీరజ, కోపం తెచ్చుకోకు, అనవసరంగా అతన్ని బాధ పెట్టడం ఎందుకని సమర్థించాను అంది. శాంతి మనసులోని కోపం ఎగిరిపోయింది. నీరజ వాళ్ల వీధి వైపు వెళ్లే సిటీ బస్ రావటంతో నీరజ ఎక్కి వెళ్ళిపోయింది. శాంతి ఆటోలో ఇంటికొచ్చింది. మరో 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లోనూ శాంతికి అశోక్ మళ్ళీ కనిపించలేదు. ఆ రోజు ఆదివారం. నీరజ ఉదయాన్నే వాళ్ళ అక్కగారి ఊరు తణుకు వెళ్ళింది. రోజంతా ఇంట్లో కూర్చోవాలంటే బోరుగా ఉంది. బీచ్కొచ్చింది. నీరజ లేకపోతే శాంతికి తోచదు. ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ కూర్చుంది శాంతి. ఇంతలో, హలో, అశోక్ అమెరికా నుంచి ఎప్పుడు రావటం అన్న గొంతు వినిపించి భుజం మీదుగా తల తిప్పి చూసింది. అశోక్ తన వైపే వస్తున్నాడు. అతను చూసి అతని ఫ్రెండ్ కాబోలు కూర్చున్న చోట నుంచి లేచి నవ్వుతూ అశోక్ వైపు వస్తున్నాడు. అశోక్ నడకలో ఏదో ప్రత్యేకమైన స్టైల్ కనిపిస్తుంది. తల తిప్పుకుని కూర్చుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణ తనకు వినిపిస్తుంది. వాళ్ళ మాటలను బట్టి అశోక్ ఎంకామ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళి 10 రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాడని అర్థమైనది శాంతికి. అతను ఫారిన్ రిటర్న్ అని తెలియగానే శాంతికి అతని మీదున్న తేలిక భావం పోయి గౌరవభావం ఏర్పడింది. మరో అర్ధగంట తర్వాత గానీ వాళ్ళ సంభాషణ పూర్తి కాలేదు. అశోక్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత అతను శాంతికి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. తన వైపు చూసిన శాంతి కళ్ళల్లోని మెరుపు అతని దృష్టిని దాటిపోలేదు. శాంతి తలెత్తి స్నేహపూర్వకంగా అతని వైపు చూసింది. అతని చూపులు తన మీదనే నిలుచుండటంతో సిగ్గుతో ఆమె తల కిందకు వాలిపోయింది. ఆమె బొగ్గుల్లో పూచిన గులాబీలు అతని ఎదలో గుబాళించాయి. తొలకరి జల్లులో ప్రవహిస్తున్న ఇంద్రధనుస్సులా, వెన్నెల చాంతినేపై పారాడుతున్న తుషార బిందువుల, లేత తమలపాకు లావణాన్ని తనలో నింపుకున్న మృదువైన చెక్కెళ్ళు, ఆ చెంపలపై తారాడే నునిసిగ్గు తెరలు, విచ్చిన గులాబీ పువ్వులోని అందం, కోయిల గొంతులోని రాగం, మెరుపులోని అందం ఆమెలో కనిపిస్తున్నాయి. గాలి తెమ్మర ఆమె బట్టలను స్పృశించి వేస్తూ ఖరీదైన సెంటు పరిమళాన్ని అందించి వెళుతుంది. చిలిపిగా అల్లరి చేస్తున్న ముంగురులను ఎడంచేత్తో సవరించుకుంటూ నవవధువుల పాలరాతి బొమ్మలాంటి శాంతి సౌందర్యం అతని మనస్సును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. నా మీద కోపం పోయిందా? మీ మీద నాకెందుకు కోపం? అతి చనువు తీసుకున్నానని. తెలిసి ఎందుకు తీసుకున్నారు? మనసులో అనుకున్న మాట పైకనేసింది. అది నా తప్పు కాదు. అంటే? ఈగలాడే చేపపిల్ల లాంటి కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అడిగింది. మీ అద్భుత సౌందర్యానిది, ఆ సౌందర్యం నుంచి ప్రవహించే ఆకర్షణది. అందం, చదువు, హుందా, దర్జా అన్నీ ఉన్న యువకుడు తన అందాన్ని అమితంగా మెచ్చుకుంటే ఏ ఆడపిల్ల మనసు మాత్రం ఊహల ఉయ్యాలలో తేలిపోదు. మీరు తమాషాగా మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. అతనంత సూటిగా మాట్లాడుతుంటే అతనికి వెంటనే సమాధానం చెప్పలేక తడబడుతుంది. మీ స్నేహితురాలు నీరజ గారు రాలేదేం? ఊరెళ్ళింది. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. అసలు మీరేం అడిగారు నేను చెప్పటానికి? కోపం పోయిందా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. మీ నోటితో చెబితే వినాలని. కోపం ఉంటే మీతో మాట్లాడేదాన్ని కాదు. అమ్మయ్య, తేలికగా నిట్టూర్చుతూ నన్ను చూడగానే కోపంగా లేచి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అతని మాటలకు శాంతి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నేను వెళుతున్నాను. అప్పుడే వెళ్ళిపోతారా? అప్రయత్నంగా అడిగింది. అడిగిన తర్వాత తను అన్నమాట అర్థమై సిగ్గుపడింది. అర్జెంటైన పనుంది.
మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తాను ఇక్కడే. శాంతి కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ కూర్చున్న చోట నుంచి లేచాడు. అశోక్ వెళ్ళిపోయిన తర్వాత శాంతికి కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. లేచి ఇంటికొచ్చింది. రాత్రి 8 గంటలయ్యింది. శాంతి బాల్కనీలో నిల్చుంది. జాబిలిలో కూడా అశోక్ రూపమే కనిపించింది ఆమెకు. మనసు ఊహల ఉయ్యాలలో హాయిగా విహరిస్తుంది. అశోక్ అందం ఆమె ఎదలో సున్నితమైన భావాలను రేకెత్తిస్తుంది. తొలివలపుల మాధుర్యాన్ని తొలిసారిగా రుచి చూస్తున్న ఆమె మనసు ప్రతిక్షణం అతన్ని గురించే ఆలోచిస్తుంది. తీయటి ఊహలు, అనుమానాలు, భయాలు, ఇలాంటి భయాలెన్నో ఆమెను నిలవనీయటం లేదు. అతని ప్రేమను పొందగలిగితే ఎంత అదృష్టం. ఆ భావన మనస్సులో మెదిలినప్పుడు సంతోషకెరటం ఉవ్వెత్తున లేస్తుంది. ఒకవేళ అతనికి పెళ్ళయిందేమో. ఈ భావం ఆమె మనసును కలిచివేస్తుంది. అతనెవరు, నేనెవర్ని? కొద్ది పరిచయానికే నా మనసు అతని గురించి ఎందుకింతగా ఆలోచిస్తుంది? అతన్ని చూడాలని నాకెందుకింత ఆరాటం? ప్రేమంటే ఇదేనా? స్త్రీ పురుషుల మధ్య ఇంత ఆకర్షణ ఉందా? కాలేజీలో రోజు ఎంతోమంది మగవాళ్ళను చూస్తున్నా ఎవరిని గురించి నేనింతగా ఆలోచించలేదు. మరి ఇతనిలో ఏం ప్రత్యేకత ఉందో ఒక్క క్షణం కూడా తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. అతనికి పెళ్ళయిందో లేదో తెలుసుకోవటం ఎలా? ఆ విషయం అతన్ని సూటిగా అడిగి తెలుసుకుంటే అతనేమనుకుంటాడో? పెళ్ళయి ఉండదు. పెళ్ళైతే సరదాగా భార్యతో కలిసే వచ్చేవాడుగా. పెళ్ళైన మగవాళ్ళంతా ఎక్కడికొచ్చినా భార్యలతో కలిసే వస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో తన ప్రశ్నలకు తనే సమాధానాలు చెప్పుకుంటూ చాలా రాత్రి వరకు నిద్రకు దూరమైంది. ఆ రోజు కూడా నీరజ ఊరు నుంచి రాలేదు. కాలేజీ అయిపోగానే ఇంటికొచ్చింది శాంతి. మళ్ళీ రేపు సాయంత్రం కలుస్తాను ఇక్కడే అన్న అశోక్ మాట గుర్తుకొచ్చింది. అభ్యంగన స్నానం చేసి ఆరెంజ్ కలర్ బెనారస్ ఆర్గండి చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుని మ్యాచింగ్ నగలు పెట్టేసుకుంది. తడియారని జుట్టును జడ అల్లకుండా ఆరెంజ్ కలర్ రిబ్బన్తో ముడివేసి వదిలేసింది. డ్రెస్సింగ్ టేబుల్కు బిగించున్న పెద్ద బెల్జియం మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తన ప్రతిబింబం తనకే ముద్దు వచ్చేటంత అందంగా కనిపించింది. ఆటోలో పార్కు దగ్గరికి వచ్చింది. అప్పటికి టైం 5:30 అయ్యింది. వాణి నుదుట దిద్దుకున్న సింధూరంలా మెరుస్తున్నాడు పశ్చిమ దిక్కున సూర్యుడు. గేటులో నుంచి బీచ్లోకి వస్తున్న శాంతిని చూశాడు అశోక్. నీరెండ కాంతిలో ఆరెంజ్ కలర్ చీరలో మెరుపుతీగలా ఉంది శాంతి. ఆమెకు ఎదురు వచ్చాడు. ఇద్దరూ కలిసి బీచ్లో ఇసుకలో నడుస్తున్నారు. ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలు వాళ్ళ ఆనందంతో పాలు పంచుకోవాలని కాబోలు నురుగులు కక్కుతూ వాళ్లను సమీపిస్తున్నాయి. అశోక్ చప్పున అలలకు అందకుండా దూరంగా జరుగుతూ శాంతి చేతిని అందుకుని ముందుకు లాగాడు. అప్పటికే కెరటాలు ఆమె పాదాలను చీర కుచ్చెళ్లను తడిపేశాయి. అలలు విజయగర్వంతో వెనక్కి వెళ్ళాయి. సారీ, మీ చీర తడిసిపోతుందనే చేయిపట్టి లాగాను. అయినా చీర అంచులు తడిసిపోయాయి అన్నాడు అశోక్ మెల్లగా. తన చీర తడిసిపోతుందని అతను ఆలోచించి తన చేతిని అందుకుని ముందుకు లాగటం అశోక్ రూపం శాంతి హృదయంలో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ఆమె మరిచిపోదామన్నా మరిచిపోలేని సుందర దృశ్యం అది. చిరునవ్వుతో అతని వైపు చూసింది. ఆమె తెల్లని పలువరస తళుక్కున మెరిసింది. ఆగకుండా వాళ్ళిద్దరూ నడుస్తూనే ఉన్నారు. సాయం సంధ్య పారాణి రంగుతో ముస్తాబవుతుంది. వీస్తున్న గాలికి శాంతి పైట చెరుగు రెపరెపలాడుతూ తెరచాపల అప్పుడప్పుడు అశోక్ను మృదువుగా స్పృశిస్తుంది. సిగ్గుతో శాంతి పమిట చెరుగును భుజాల చుట్టూ కప్పుకుంది. ఇంతలో కాలికేదో గుచ్చుకున్నట్టనిపించి కాలివైపు చూసుకున్న శాంతి కెవ్వుమంటూ అశోక్ గుండెల మీద వాలిపోయింది. అతని చేతులు ఆర్తిగా ఆమెను చుట్టేశాయి. లాలనగా తన చేతితో ఆమె వెన్ను నిమురుతూ పక్కకు చూశాడు. శాంతికి బాధ కలిగించిన ఎర్రటి పీత బొరియలోకి పరిగెత్తింది. ఆ పీతకు దగ్గరగా ఒక నీటిపాము చచ్చిపోయి అలల వేగానికి బయటకొచ్చింది. శాంతి భయపడింది ఆ చచ్చిన పామును చూసే. ఆమె భయానికి అతనికి నవ్వు వచ్చింది. విశాఖలో పుట్టి పెరుగుతూ సముద్రపు పీతలకు చచ్చిన పాములకు భయపడుతున్నావా అన్నాడు నవ్వుతూ. అశోక్ గరుకుగడ్డం ఆమె లేత చెక్కిళ్లకు గుచ్చుకుని ఆమెకు తీయటి బాధను కలిగిస్తుంది. మొదటిసారిగా పురుష స్పర్శలోని మధురానుభూతిని పొందుతున్న ఆ కన్నె గులాబీ ఒక్క నిమిషం ప్రపంచాన్ని మరచిపోయింది. మనసులో కొత్త ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి. క్షణాలు నిమిషాలుగా మారుతున్నాయి. పువ్వుల సమూహం లాంటి ఆమె మృదువైన వంటి స్పర్శకు అతని నరాలు జివ్వుమంటున్నాయి. ఆమె చెంపలకు చేరువుగా అతని పెదవులు ఆమెలోని వేడిని రగిలిస్తున్నట్టుగా అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
తమకంతో ఆమె చెంపలపై తన పెదవుల్ని ఆనించాడు అశోక్. ఘనీభవించిన కోరికల వెల్లువ కరిగినట్టుగా అతడి చేతులు ఆమె చుట్టూ బిగుసుకుంటున్నాయి. శాంతి కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఏం జరగబోతున్నది గ్రహించటానికి ఎక్కువసేపు పట్టలేదు ఆమెకు. మరుక్షణం తన పొరపాటు గుర్తుకొచ్చి అతని నుంచి దూరంగా జరిగింది. కాంక్షకు బానిసైన అతని కళ్ళు ఎర్రబారాయి. అతను ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కాలచక్రం పరిభ్రమిస్తుంది. రోజులు గడిచే కొద్దీ శాంతి అశోక్ ఒకరికొకరు దగ్గరవుతున్నారు. శాంతి 2 రోజులకొకసారైనా కాలేజీ ఎగ్గొట్టి అశోక్తో సినిమాలకు షికార్లకు తిరుగుతుంది. శాంతి అశోక్ను ప్రేమిస్తుందని తెలిసిన దగ్గర నుంచి వాళ్లకు ఏకాంతం కలిగించాలని నీరజ శాంతితో బీచ్కు రావటం మానేసింది. ఎప్పుడైనా ఆదివారాలు మాత్రం వాళ్లతో నీరజ కూడా కలుస్తుంది. నీరజ చాలా తెలివైనది. ఆమెకు శాంతి అంటే పంచప్రాణాలు. శాంతి అశోక్ పెళ్లి జరగాలని, శాంతి అతనితో సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. వాళ్ళిద్దరి స్నేహం పవిత్రమైనది. అసూయకు ద్వేషానికి వాళ్ళ మధ్య చోటుండదు. స్నేహితురాలి అదృష్టానికి ఎంతో పొంగిపోయింది నీరజ. శాంతి అశోక్ మాట్లాడుకుంటూ ఇసుకలో నడుస్తున్నారు. కాళ్ళు పీకుతున్నాయి, ఇక నేను నడవలేను అంటూ ఇసుకలో కూర్చుంది శాంతి. అక్కడ జనసంచారం లేదు. దూరంగా రోడ్డు మీద అడపాదడపా వెళుతున్న వాహనాల రుదుకు మించి వాతావరణం ప్రశాంతంగా ఉంది. గంభీరంగా వినిపిస్తుంది సముద్రపు హోరు. శాంతి అని పిలిచాడు లాలనగా. అశోక్ కంఠంలో ఆర్ద్రతకు శాంతి ఆలోచనలు మరో మలుపు తిరిగాయి. చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాకు అర్థమయ్యేలా చెప్పండి అంది శాంతి మధురంగా నవ్వుతూ. మన పెళ్ళి అయిన తర్వాత నీకోసం ఈ బీచ్కు దగ్గరగా మనం రోజు కలుసుకునే ఈ ప్రదేశం కనిపించేలా ఎత్తైన ప్రదేశంలో అందమైన బంగళా కట్టిస్తాను. నీకు పూలంటే ఇష్టం. బంగళా చుట్టూ ఉండే విశాలమైన ఖాళీ స్థలంలో బెంగుళూరు నుంచి రంగురంగుల గులాబీలు, రకరకాల పూల చెట్లు తెప్పించి నాటిస్తాను. పగలు నేను ఇంట్లో లేని సమయంలో నీకు బోర్ కొట్టకుండా మనం కలుసుకున్న ఈ ప్రదేశాన్ని చూస్తూ మనం చెప్పుకున్న మాటల్ని నెమరవేసుకుంటూ కూర్చుందువు కానీ. అందుకు అనుకూలంగా ఆధునికమైన అన్ని వసతులతో నీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అందమైన బంగళా కట్టిస్తాను అన్నాడు అశోక్. సముద్రపు అలలు హోరులో అతని గొంతు మధురమైన పాటలా వినిపిస్తుంది శాంతికి. అతని మాటలు మత్తుగా వింటున్న ఆమె బుగ్గలు గులాబీ రంగును పులుముకున్నాయి. మీ అందమైన మాటలు రాత్రులు నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ప్రతి క్షణం నా ఊహల్లో ఆలోచనల్లో మీరే. చదువుకుందామని పుస్తకం తెరిస్తే చాలు, అక్షరాలకు బదులు పుస్తకంలో కూడా మీ రూపమే కనిపిస్తుంది. ఇంకెలా చదవను? నాకు అసలు కాలేజీకి వెళ్ళాలనిపించటం లేదు అంది శాంతి గారంగా. ప్రేమంటే ఇదే. ప్రేమ ముదిరితే పిచ్చిగా మారుతుందంటారు. ఆడపిల్లలు పెళ్లి కాకముందు ఎంతోమంది మగవాళ్ళను చూసినా ఒక మగవాడిని చూస్తేనే మనసు చెలిస్తుంది. అతన్నే ప్రేమిస్తూ అతనికే జీవితాన్ని అంకితం చేస్తుంది. మనసు తెల్ల కాగితం లాంటిది. మొదటిసారిగా దాని మీద ముద్రించబడిన రూపం జీవితాంతం చెరిగిపోదు. తొలివలుపు చాలా బలీయమైనది. తమాషాగా భుజాలెగరేస్తూ అన్నాడు. అనుభవం మీద ఆలోచిస్తే మీ మాటలు నిజమే అనిపిస్తుంది. పగలు రాత్రి మిమ్మల్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాలనిపిస్తుంది. కాలేజీకి వెళ్ళాలంటే ఏడుపొస్తుంది. 24 గంటలు మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? అతని చేతినందుకుని తన చెక్కిలికి ఆంచుకుంటూ అంది శాంతి. అనవసరంగా ఎందుకు శ్రమ పడతావు? నువ్వంత కష్టపడి చదివి డిగ్రీ సంపాదించినా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆఫీసు నుంచి రాగానే నువ్వు నవ్వుతూ ఎదురొచ్చి నాకు స్వాగతం పలకాలి. ఆ తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో కూర్చుందాం. తర్వాత ఇద్దరం సరదాగా సినిమాకో షికారుకో వెళదాం. ఆ పనులన్నీ నాతో కలిసి నువ్వు చేయాలి. ఆ పనులు చేయటానికి డిగ్రీలక్కర్లేదు. శాంతి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు. శారీరకమైన కోరికలు శరీరానికి మాత్రమే తృప్తిని కలిగిస్తాయి. ఇటువంటి సున్నితమైన శృంగార భావనలు మనసుకు తృప్తినిస్తాయి. కళ్ళు విప్పార్చుకుని అశోక్ను చూస్తూ కూర్చుంది. మన ఊహలు కోరికలు అన్నీ బాగానే ఉన్నాయి. మన వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకొని మనం నలుగురు సమక్షంలో భార్యాభర్తలం కావాలిగా. సిగ్గుతో ఎర్రబడ్డ ముఖాన్ని అతని చేతుల మధ్య దాచుకుంటూ అంది. శాంతి మనస్సు మేను అతని ప్రేమవాహినిలో తడిసి ముద్దవుతున్నాయి. శాంతి, మై డియర్ డార్లింగ్. అశోక్ పెదవులు అస్పష్టంగా గొణుగుతూ ఆమె బుగ్గల మీద మెడ మీద పారాడుతున్నాయి. ఇక ఎడబాటు భరించలేను. శాంతి,
నీకు మాత్రం ఈ మన వియోగం భరించరానిదిగా లేదు. సర్వం మరిచి నీ సాన్నిధ్యంలో ఉండిపోవాలనిపిస్తుంది. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. ఉద్వేగంగా అంటున్న అశోక్ మాటలకు శాంతి పెదవులపై చిరుదరహాసాలు వెల్లివిరిశాయి. మీరు రేపు సాయంత్రం మా ఇంటికొస్తే మా అన్నయ్య వదినలకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు? ఈ దొరగారిని నేను గాఢంగా ప్రేమించాను. వారు లేకుండా నేను బ్రతకలేను. నన్ను కరుణించి మా ప్రేమను అంగీకరించి మా ఇద్దరికీ పెళ్లి చేయండి అని మిమ్మల్ని చూపించి చెబుతాను అంది శాంతి చిలిపిగా నవ్వుతూ. ఇప్పుడు నీతో రమ్మన్నా మీ ఇంటికొస్తాను శాంతి వైపు కన్నుగీటుతూ అన్నాడు. మా అన్నయ్యకు మన విషయం చెప్పాలంటే భయంగా ఉందండి. ఆడపిల్లవనిపించావు. నన్ను ప్రేమించినప్పుడు లేని భయం ఇప్పుడెందుకో? చూడు శాంతి, పిరికివాళ్ళు ప్రేమ అనే పదాన్ని పలకటానికి కూడా అర్హులు కాదు. నేను నీకు కావాలనుకుంటే నువ్వు మీ అన్నయ్యను ఎదిరించాలి. తప్పదు. మీ అన్నయ్య కావాలనుకుంటే ఆయన మనసును బాధ పెట్టకూడదనుకుంటే నన్ను వదులుకోవాలి. ఎవరి కోసం ఎవరిని వదులుకుంటావో నీ ఇష్టం. మీకోసం అన్నయ్యనైనా వదులుకుంటాను స్థిరంగా పలికింది శాంతి గొంతు. అశోక్ శాంతి కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో ప్రేమ, లాలన, అనురాగం ఆమె కోసం నిండుగా తొణికిసలాడుతున్నాయి. నా కాబోయే భార్య ఎలా ఉండాలని కలలు కన్నానో నా కలలకు ప్రతిరూపంగా ఉన్నావు నువ్వు. మూర్తీభవించిన ప్రేమమూర్తివి. నన్ను నన్నుగా ప్రేమించే నిన్ను నా జీవిత భాగస్వామిగా పొందబోవటం నా అదృష్టం. నిజంగానా? నిజం శాంతి. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించే ముందు తను ప్రేమించే అతనికి ఉండటానికి మేడుందా, తిరగటానికి కారుందా, ఖరీదైన చీరలు నగలు కొనే స్తోమతుందా అని ఆలోచిస్తుంది. నువ్వింతవరకు నా అంతస్తు ఏమిటి అని కానీ, కనీసం నాకున్న అర్హతలేమిటని కానీ నువ్వు ఆలోచించలేదు. నన్ను అడగలేదు. నన్ను నన్నుగా ప్రేమించావు. అందుకే శాంతి నిన్నింతగా అభిమానిస్తున్నాను. నీకోసం ఏం చెయ్యాలన్నా చేస్తాను అన్నాడు అశోక్ నిండు మనసుతో. అతనంత సిన్సియర్గా సీరియస్గా చెబుతుంటే శాంతి మనసులో సంతోష తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. భావోద్రేకంతో ఆమె పెదవులు సన్నగా వణికాయి. మనసులు మరీ చేరువయ్యి రెండు మనసులు ఒక్కటిగా మారిన తర్వాత శారీరకంగా దూరంగా ఉండాలంటే చాలా కష్టం. మత్తుగా శాంతి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అంత ఆతృతగా ఉందా? తమరికి మాత్రం లేదా? పెళ్ళయ్యే వరకు ప్రేయసిని వదిలి ఒక్క నిమిషం దూరంగా ఉండలేమని బాధపడే మీలాంటి మగవాళ్ళు పెళ్ళైన కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఆ పెళ్ళాంతో మనసారా మాట్లాడాలంటేనే చికాకు పడతారు. మగవాడిని మలుచుకోవటం ఆడదాని చేతుల్లోనే ఉంటుంది. పగలంతా అలసిపోయి మగాడు ఇంటికి రాగానే యుద్ధానికి సిద్ధంగా కూర్చునే భార్యతో సరదాగా మాట్లాడాలని ఏ మగాడికుంటుంది? మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నువ్వు స్వజాతి అభిమానంతో పక్షపాతంతో మాట్లాడటం లేదా? మీ మగవాళ్ళంతా అంతే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంది శాంతి నవ్వుతూ. ఆమె నవ్వుతుంటే బుగ్గల్లో అందంగా సొట్టలు పడతాయి. కళ్ళు అరమోడ్పులవుతాయి. శాంతిని ఆ భంగిమలో చూడటం అశోక్కు చాలా ఇష్టం. శాంతి ఆర్ద్రతగా పిలిచాడు. ఏమిటి చెప్పండి. ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? చెప్పను. నీ ఆలోచనలేమిటో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. మాకు పెళ్ళెప్పుడవుతుందో, మేమిద్దరం కలిసి హనీమూన్కి ఎప్పుడు ఎడతామో అని ఆలోచిస్తున్నావు అవునా? ఈ అశోక్ మనుషులను చదవగలడు. పోండి నవ్వుతూ మూతి సున్నాలా చుడుతూ అంది. నేను వెళుతున్నాననుకో, అప్పుడే వెళతారా అంటావు దిగులుగా. అందుకే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరంటారు అంటూ గబుక్కున వంగి శాంతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఈ పబ్లిక్ సరసాన్ని ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వరు. ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనుకుని మనసులో ముచ్చట పడతారు. ఏమో బాబు, మీతో వాదించాలంటే కష్టం అంది నవ్వుతూ. ఆమె నవ్వులో సెలయేటి గల గలగలలు వినిపిస్తాయి. మళ్ళీ పునర్దర్శనం రేపు సాయంత్రమేగా? దిగులుగా అంటున్న అశోక్ బొంగమూతిని ఆ మూతి మీదున్న నల్లని మీసాల్ని చూస్తుంటే అమాంతం అతని గుండెల మీద వాలిపోయి ఐ లవ్ యూ అని చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. బాగా చీకటి పడిన తర్వాత ఇరువురు బీచ్లో నుంచి బయటకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు కొత్తగా డెవలప్ అయిన కాలనీలో ఇంటి నెంబరు వెతుక్కుంటూ వెళ్ళి గేటు ముందు కారాపాడు అశోక్. ఉల్లాసంగా కూనిరాగాలు తీసుకుంటూ అశోక్ రాక కోసం పూల మొక్కల మధ్య తిరుగుతున్న శాంతి అశోక్ను గేటులో నుండి చూసి పరిగెత్తుకుంటూ అతనికి ఎదురొచ్చి అతని చేతిని అందుకుంది. పువ్వులాంటి ఆమె అరచేయి అతని చేతి వేళలో నలిగిపోయింది.
వరండాలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు అశోక్. అన్నయ్య మేడ మీద ఉన్నారు, పిలుస్తాను అంటూ లోపలికెళ్ళింది శాంతి. ఎక్వేరియంలో జలసంచారం చేస్తున్న చేప పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు అశోక్. 5 నిమిషాలయ్యింది. లోపల నుంచి ఎవరూ రాలేదు. గ్రిల్స్ నుంచి లోపలికి రావటానికి వంకర్లు తిరిగిన సన్నజాజి తీగను చూస్తుంటే లతకు మామకు ఉన్న అవి నా భావ సంబంధం లాంటిదేదో నాకు శాంతికి ఉన్న అనుబంధం అనుకున్నాడు. నల్లని మేఘాలతో తెల్లగా మెరిసే తొలకరి మెరుపు లాంటిది. తొలిచూపుల్లో ఏర్పడే ప్రేమ ప్రేమైక జీవితానికి తొలివలపు, వివాహపు జీవితానికి తొలివలపు, జీవితానికి వినూత్న మలుపు. ఆడామగ కలయికనే ప్రేమని భ్రమించి పెళ్లికి భయపడే నకిలీ ప్రేమికులుంటారు. శాంతిని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆమె లేని రోజు నా జీవితానికి అర్థమే లేదు. వాళ్ళన్నయ్య మా ప్రేమను అంగీకరిస్తారో లేదో ఆలోచన రాగానే గుండెలు దడదడలాడాయి. సోఫాలో అస్థిమితంగా అటూ ఇటూ కదిలాడు. గాజుల గలగల చప్పుడు వినిపించి తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. ముదురు ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ చీర, అదే కలర్ జాకెట్, 2 చేతుల నిండుగా బంగారు గాజులు, మెడలో నల్లపూసల బంగారు గొలుసు, నుదుట ఉదయకాల బాణునిలా వెలుగుతున్న సింధూరం. లక్ష్మీదేవిలా ఉన్న ఆమెను చూసి ఈమె శాంతి వదినగారై ఉంటుంది అనుకున్నాడు అశోక్ మనసులో. ఆమె వెనుకనే కద్దరు దోవతి కట్టుకుని గోల్డ్ కలర్ లాల్చీ వేసుకున్న 50 సంవత్సరాల వయసున్న తన్ని చూసి శాంతి అన్నయ్య గారిని అర్థం చేసుకున్న అశోక్ గౌరవంగా సోఫాలో నుంచి లేచి నుంచున్నాడు. మా అన్నయ్య వదిన అంటూ వాళ్లను అశోక్కు పరిచయం చేసింది శాంతి. నమస్కారం అన్నాడు అశోక్ వినయంగా. అన్నయ్య, వీరి పేరు అశోక్. ఆ పైన ఇంకేం చెప్పాలో అర్థం కాక ఆర్దోక్తిగా ఆపేసింది శాంతి. కూర్చో బాబు అంది శాంతి వదిన గారు రాధ. అశోక్ కూర్చున్నాడు. శాంతి వాళ్ళన్నయ్య పక్కనే సోఫాలో కూర్చుంది. రాధ లోపలికి వెళ్ళి ట్రేలో కేక్ ముక్కలు, ఉల్లిపాయ పకోడీలు తీసుకొచ్చి వాళ్ళ ముందున్న ఫస్ట్ క్లాస్ టీపై మీద పెట్టింది. టిఫిన్ తీసుకోండి అంటూ టిఫిన్ ప్లేటు అశోక్కు అందించారు శాంతి అన్నయ్య రామారావు గారు. టిఫిన్ కార్యక్రమం పూర్తి అయింది. తను శాంతిని ప్రేమించే విషయం ఆయనకు తెలియగానే ఆయన ఏమంటారో, అంగీకరిస్తారో లేదో అన్న టెన్షన్ అధికమవుతుంది క్షణానికి అశోక్లో. రామారావు గారి ముఖం గంభీరంగా ఉంది. చూడు మిస్టర్ అశోక్, మీ విషయాలన్నీ శాంతి నాకింతకు ముందే చెప్పింది. మీ ఆస్తిపాస్తుల వివరాలు నాకు అక్కర్లేదు. నాకు పిల్లలు లేరు. శాంతి పుట్టిన 2 రోజులకే మా అమ్మగారు, శాంతికి సంవత్సరమన్నా నిండక ముందే మా నాన్నగారు పోయారు. అప్పటి నుంచి శాంతికి వాళ్ళ వదినే అమ్మ అయ్యింది. శాంతిని మా ప్రాణంగా పెంచుకుంటున్నాం. నువ్వు గ్లాస్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ రామారావు గారి అబ్బాయి అని నాకు తెలుసు. నాకు ఏసీ సినిమా హాలు ఉంది. దాని విలువ 25 లక్షలు. శాంతి పేరుతో వివిధ బ్యాంకుల్లో 10 లక్షల రూపాయల దాకా ఉన్నాయి. అవేగాక ఈ బంగళా, మా అమ్మగారు నగలు అన్నీ మా శాంతికే. ఈ వివరాలన్నీ నీకెందుకు చెబుతున్నానంటే, మా శాంతిని చూడకుండా మేము ఒక్కరోజు కూడా ఉండలేం. మీ నాన్నగారు మీ తాతగారి ఇంటికి ఇల్లరికపుడు అల్లుడిగా వచ్చారు. అలాగే మా శాంతిని చేసుకోబోయే వ్యక్తి మా ఇంటికి ఇల్లరికపుడు అల్లుడిగా రావాలి. అందుకు నీకు ఇష్టమైతే ముందు నీ అభిప్రాయం తెలుసుకుని తర్వాత మీ పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళకు కూడా ఇష్టమైన తర్వాత మీ పెళ్లి జరిపించటానికి నాకేం అభ్యంతరం లేదు. అందుకు నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణం నుంచి శాంతికి దూరంగా ఉండాలి నువ్వు. గంభీరంగా చెబుతున్న వాళ్ళన్నయ్య మాటలు వింటూ బొమ్మలా కూర్చుంది శాంతి. అశోక్ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అదురుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని అశోక్ నుంచి వచ్చే సమాధానం కోసం ఆతృతగా అతని నోటివైపే చూస్తుంది. అశోక్ మౌనం ఆమెను మరింత భయపెడుతుంది. రామారావు గారు తను చెప్పవలసింది చెప్పటం పూర్తయినట్టుగా గంభీరంగా కూర్చున్నారు. ఎవరూ నోరు మెదపటం లేదు. శాంతిలో టెన్షన్ పెరిగిపోతుంది. క్షమించండి రామారావు గారు, ఇల్లరికం తప్పని నా ఉద్దేశం కాదు. మా నాన్నగారు మా తాతగారింటికి ఇల్లరికపు అల్లుడుగా వచ్చారు. నిజమే, నావి స్వతంత్ర భావాలు. నా మనసుకు నచ్చిన విధంగా నేను చేయటం తప్ప ఒకరు చెప్పారని ఒకరి కోసం చేయటం నాకు అలవాటు లేదు. మా అమ్మ నాన్నలకు నేను ఒక్కనే కొడుకును. వాళ్ళు నాకు దూరంగా ఉండలేరు. మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళుతుంది. మీకు 25 లక్షలు కాదు, 25 కోట్ల రూపాయలున్నా నేను ఇల్లరికపు అల్లుడిగా మీ ఇంటికి రాలేను. మిమ్మల్ని చిన్నబుచ్చాలని నేను అనటం లేదు. నా భార్యను పోషించుకోలేని అసమర్థుని కాదు నేను. నా భార్యను నేను పోషించుకోవాలి. అన్ని విషయాలలోనూ ఆమెకి నేనే ఆలంబన కావాలి.
నన్ను ప్రేమించి నన్నే సర్వస్వంగా భావించి శాంతి నాకు భార్య అయితే మా ఇంట్లో ఎవరి మూలంగానైనా శాంతికి బాధ కలిగితే శాంతి సంతోషం కోసం మా ఇంటిని వదిలి వేరే ఇంటిలో శాంతితో కాపురం పెడతాను. అందుకు మీకు అంగీకారం అయితేనే శాంతిని నాకిచ్చి పెళ్లి చేయండి. ఆవేశంగా మాట్లాడుతున్న అశోక్ మాటలకు విస్తుపోయింది శాంతి. భయంతో వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది రాధకు. తన భర్త మొండి పట్టుదల కల మనిషి. చూస్తుంటే అశోక్ కూడా అంతకు మించిన వాడిలా ఉన్నాడు. వీళ్ల పట్టుదలలు పంతాలు మధ్య శాంతి భవిష్యత్తు ఎలా మారుతుందో అని భయపడుతుంది రాధ. శాంతి ముఖం సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహారాజులా ఉంది. తుపాకీ దెబ్బతిన్న పావురంలా బాధతో ఆమె మనసు వెలవెలలాడిపోతుంది. అప్పటిదాకా సంతోషంతో గులాబీ రంగు పులుముకున్న ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది అశోక్ మాటలతో. అశోక్ శాంతి ముఖంలోకి చూడలేక ముఖం దించుకున్నాడు. నీ నిర్ణయాన్ని మార్చుకోవా అశోక్? ఐఎమ్ సారీ రామారావు గారు, నా గురించి నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. నేనే పరిస్థితులలోనూ నా మనసుకు విరుద్ధంగా ప్రవర్తించలేను, స్థిరంగా పలికింది అశోక్ గొంతు. శాంతి కళ్ళల్లో కన్నీటి వలయాలు. కళ్ళెత్తి అశోక్ వైపు చూసింది. ఒక్క క్షణం 4 కళ్ళు కలుసుకుని విడిపోయాయి. శాంతి కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మనసును ఎవరో మెలిపెడుతున్నంత బాధగా ఉంది. శాంతి వైపు చూస్తూ, శాంతి, మనిద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నాం. నా మనస్సు నీకు తెలుసు. నిన్ను సంతోషపెట్టడం నా బాధ్యత. అందుకోసం ఇల్లరికం రానవసరం లేదు. పెళ్ళి అయ్యేంత వరకే ఆడపిల్లలకు పుట్టిల్లు తనిల్లు, పెళ్ళైన తర్వాత భర్త ఇల్లే తనిల్లు. నా భార్యను నేను పోషించాలనుకోవటం, తనిల్లు, తన భర్త, తన పిల్లలు, తన సంసారం అనే చిన్న ప్రపంచాన్ని నా భార్యకు నేనివ్వాలని నా కోరిక. నా అభిప్రాయాలను అర్థం చేసుకోగలిగితే శాంతి నాకు ఇల్లాలవుతుంది. అంటే శాంతినైనా వదులుకుంటావు కానీ ఇల్లరికానికి మాత్రం అంగీకరించనంటావు, అంతేనా? ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తు పలుకుతూ అన్నారు రామారావు గారు. మీ చెల్లెలి మనస్తత్వం మీకు తెలియనిది కాదు. ఆమె మనసు చాలా సెన్సిటివ్. మీరు నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి కానీ శాంతి అపార్థం చేసుకునే విధంగా మాట్లాడొద్దు. నువ్వు చెప్పే విషయం నేను చెప్పేది ఒకటే కదా? ఒకటే అయినా చెప్పే విధానంలో చాలా తేడా ఉంది. శాంతి నువ్వు అనుకునేటంత అమాయకురాలు కాదు. నువ్వు ఇల్లరికానికి అంగీకరించితేనే శాంతి నీదవుతుంది. లేకపోతే నా షరతులు అంగీకరించిన వానితోనే శాంతికి పెళ్లి జరుగుతుంది. శాంతి కళ్ళ నుంచి నీరు దారుగా చెక్కెల మీద కారుతుంది. శాంతి, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న అశోక్ అభిప్రాయం విన్నావుగా అన్నారు శాంతి వైపు చిరునవ్వుతో చూస్తూ రామారావు గారు. ఆలోచించటానికి కూడా శక్తి లేనట్టుగా శాంతి మెదడు మొద్దుబారిపోయింది. ఏమిటాయన మొండి వైఖరి? ఇటువంటి సమయంలో ఈయన ఎలా నవ్వగలుగుతున్నారు? శాంతి భవిష్యత్తును గురించి ఆలోచించకుండా అంత మొండి పట్టుదల ఏమిటి? ఈయనకి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆడపిల్లను ఎంత అపురూపంగా పెంచుకున్నా పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పంపక తప్పుతుందా? తనలో తను అనుకుంటుంది రాధ. శాంతి గొంతులో బాధ సుళ్ళు తిరుగుతుంది. ఒకవైపు తను అమితంగా ప్రేమించే అశోక్, మరోవైపు తనను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య. వీళ్ళిద్దరి మధ్య తనేమని మాట్లాడగలదు? శాంతి, నీ అభిప్రాయం కూడా అతని ఎదురుగానే చెప్పమ్మా. ఆయన నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నారు. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు అంటూ ఏమేమో చెప్పావు. చూడమ్మా, నిన్నెంతగా ప్రేమించే మనిషి అయితే నీకోసం ఈ చిన్న త్యాగం చేయలేడు. అతను నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకోసం ఏం చేయటానికైనా వెనుకాడడు. ఇప్పటికైనా అర్థమైందా అతను నీకిచ్చే విలువ? అన్నయ్య, నీళ్లు నిండిన కళ్ళతో పిలిచింది శాంతి. చెప్పమ్మా, నేనన్న మాటల్లో తప్పేముంది? నేనేం చేసినా నువ్వు సుఖపడాలనేగా. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత కాపురానికి అత్తారింటికి వెళ్ళటం, అత్తింటికి పుట్టింటికి కూడా గౌరవం. అది మన సాంప్రదాయం కూడా. వదిన మన ఇంటికి రాలేదా? అలాగే నేను కూడా వాళ్ళింటికి వెళతాను. అన్నయ్య, వదిన వాళ్ళు కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వు వదిన వాళ్ళింటికి వెళ్ళేవాడివా? ఆడదానికి పుట్టింట్లో కంటే అత్తవారింట్లోనే ఉంటే గౌరవం అన్నయ్య. కాదనకుండా మా పెళ్లికి అంగీకరించండి. జాలిగా వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. శాంతి మాటలు విన్న తర్వాత అంతకుముందు ఆమె మీదున్న ప్రేమానురాగాలు రెట్టింపయ్యాయి అశోక్ మనసులో. శాంతి కళ్ళల్లో నీళ్లు తిరగటం మళ్ళీ జరగకూడదని, ఆమెను కంటిపాపలా చూసుకోవాలని ఆ క్షణంలో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మీరిద్దరూ నా పరీక్షలో గెలిచారు, నవ్వుతూ అంటున్న రామారావు గారి వైపు ముగ్గురు కళ్ళు విప్పార్చుకుని చూశారు.
శాంతికంతా అయోమయంగా ఉంది. మగవాడు కనిపించిన తల్లిదండ్రులను ప్రేమించాలి, పోషించాలి. అది మగవాడి బాధ్యత. మగవాడు తన ఇంటిని, తన వాళ్లను అభిమానించాలి. ఆడపిల్ల అత్తింటి వాళ్ళను ప్రేమించాలి. స్థిరమైన వ్యక్తిత్వం ఉండాలి మగవాడికి. అశోక్, నువ్వు శాంతిని ప్రేమించినా ఆమె కోసం ఆవేశంలో వెంటనే నా షరతులకు నువ్వు అంగీకరించలేదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తామరాకు మీద నీటి బొట్టు లాంటివి. నేను చెప్పానని శాంతి కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోలేకపోయావు. అందుకే నువ్వు నచ్చావు. ఇకపోతే శాంతి మాటలను బట్టే అర్థమవుతుందిగా ఆమె నీ కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉందని. నిన్ను పెళ్లి చేసుకోబోతున్న శాంతి కంటే శాంతిని పెళ్లి చేసుకోబోతున్న నువ్వే అదృష్టవంతుడివి. ఎందుకంటే ప్రేమించే వాళ్ళకంటే ఎదుటి మనిషి ప్రేమను పొందగలిగిన వాళ్ళే అదృష్టవంతులు. మంచి రోజు చూచి నేనొచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నారు అదే చిరునవ్వుతో. శాంతికి పట్టలేని ఆనందంతో ఎగిరి గంతు వేయాలన్నంత సంతోషంగా ఉంది. రాధకు మనసులోంచి పెద్ద బరువును దించినట్టయింది. తేలికగా నిట్టొచ్చింది. శాంతి మనసు ప్రేమ సామ్రాజ్యంలో తీయని ఊహలలో హాయిగా విహరిస్తుంది. మీలాంటి హుందాతనం, వ్యక్తిత్వం కలవాళ్ళు అరుదుగా ఉంటారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అన్నాడు అశోక్ కృతజ్ఞతగా. మరో 10 నిమిషాల తర్వాత ఇక వస్తానండి అంటూ లేచాడు అశోక్. రామారావు గారు కూడా లేచి అశోక్తో గేటు వరకు వచ్చారు.